కర్ణ, నాన్న సారీ. ఏంటి సార్ మొహంలో ఏదో చింత కనపడుతోందేంటి? ఏంటది? నేను పిలిచినా వినిపించినంత బిజీగా ఉన్నావు. అది తనకి ఎలా చెప్పాలో తెలియట్లేదు. తనకంటే ఎవరికి ఏం చెప్పాలి? ఏం మాట్లాడుతున్నావు అదైనా చెప్పు. తనకి అంటే నిధికి. ఈరోజు తన బర్త్డే. తనకి విష్ చేయాలని చూస్తున్నాను. అదా విషయం. అవును, మరెందుకు ఇంకా ఎక్కడే ఉంది బండి? వెళ్ళు, వెళ్ళి తన ఎదురుగా నిలబడి విష్ చేసి సంతోషపెట్టిరా. అది నాన్న అన్నీ రెడీ చేసుకున్నాను, కానీ ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ట్రైన్ టికెట్ తీసుకున్నావు, ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ కూడా చేసుకున్నావు, కానీ ట్రైన్ ఎక్కడం ఎలా అని ఆలోచిస్తున్నావా? ఇలా నిలబడితే టికెట్ తీసుకున్న ఆ ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. నాన్న నిధి బర్త్డే నిజమే, కానీ అక్కడ నిత్య కూడా ఉంటుంది. ముందే తనకి నా మొహం చూస్తే గిట్టదు. ఇదేంటి నువ్వు ఎలా అంటున్నావు? ఈ అబ్బాయిలదంతా ఇదే కదా. వేరే అన్ని విషయాల్లో ఉపదేశాలు ఇస్తారు, ప్రేమ విషయంలోకి వచ్చేసరికి ఏబిసిడి రాసే పిల్లల్లా అయిపోతారు. అవును, మీకంత ధైర్యం వచ్చేదెప్పుడు? ప్రేమని గెలిచేదెప్పుడు? నాకు ముందే భయంగా ఉంది. మీరెలా అంటే నేను మాట్లాడాలనుకున్న మాటే మర్చిపోతాను. మర్చిపోయే మాటలన్నింటినీ జ్ఞాపకం పెట్టుకోవాలి కన్నా. అప్పుడే మర్చిపోలేని క్షణాలొస్తాయి. హలో, ఇంకా ఏంటి ఆలోచిస్తూ నిలబడిపోయావు? చూడరా సంజు, మీ నాన్న అవతారం. చూసి చూసి విసుగొచ్చింది. ఇంకా ఈ కళ్ళతో ఏమేం చూడాలో. నో నో వే. అడుక్కు తినాల్సినోడు లాక్కొని తింటున్నాడు. అన్నీ నా నుండి పూర్తిగా లాక్కున్నాడు. ఏ కర్ణ, ఎక్కడున్నావురా? రారా, ఇంకా ఏ లాక్కోవాలా లాక్కో, రారా. సంజు, సంజు, ఏంటత్తా సముదాయిస్తున్నారా? చచ్చాక పక్కనున్న వాళ్ళని సముదాయించడానికి బోల్డ్ జనం వస్తారు.